విశాఖ ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలో అత్యంత కీలకమైన మత్స్య సంపదకు కేంద్రం. ఇక్కడ ప్రధానంగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో సముద్రంలో మత్స్యకారులు వేట సాగిస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అదనంగా 200కు పైగా ఫిషింగ్ బోట్లు విశాఖ హార్బర్కు వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలో సరిపడా ఐస్ యూనిట్లు విశాఖ హార్బర్లో లేక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి కృష్ణంరాయుడు గ్రౌండ్ రిపోర్ట్. మత్స్య సంపదకి ప్రధానమైనటువంటి కేంద్రం విశాఖపట్నం కేంద్రంలో దాదాపు మెకనైజ్డ్ బోట్లు 700 నుంచి 800 ఉన్నాయి. దీంతోపాటు లాంగ్ లైన్ బోట్లు మరో 200 ఉన్నాయి. దీంతోపాటు మోటారైజ్డ్ బోట్లు కూడా దాదాపు 500కు పైగా ఉన్నాయి. సుమారు 25,000 మంది నుంచి 35,000 మంది ప్రత్యక్షంగా ఈ మత్స్య సంపద పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. విశాఖ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈ యొక్క వేట అయితే కొనసాగిస్తుంటారు. అయితే ఈ హార్బర్ నిర్మించిన సందర్భంలో 250 బోట్లకు సంబంధించిన సామర్థ్యంతో ఇక్కడ ఐస్ కేంద్రాలను అయితే ఐస్ యూనిట్లను అయితే పెట్టారు. ప్రస్తుతం 4 లేదా 5 యూనిట్లు ఇక్కడ ఐస్ యూనిట్లు ఉన్నాయి. ఈ ఐస్ యూనిట్లు ప్రస్తుతం పెరిగినటువంటి బోట్లకు సంబంధించినటువంటి దానికైతే సామర్థ్యానికి సరిపడడం లేదు. ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఈ ఏదైతే పూర్తయిందో వారికి వేట నిషేధం, ఆ తర్వాత ఈ వేటకైతే ప్రారంభిస్తారు. వేటకు ప్రారంభించిన తర్వాత గంగవరం పోర్టు సహా మిగిలినటువంటి ప్రాంతాలకైతే ఒడిశా తీరానికి కూడా వీరంతా కూడా చేపల వేట కోసం సముద్రం పైనకి వెళ్తూ ఉంటారు. మెకనైజ్డ్ బోట్లు చూసుకుంటే దాదాపు 6 టన్నుల నుంచి 12 టన్నుల వరకు ఐస్ను అయితే తీసుకెళ్తారు. 10 నుంచి 12 రోజుల పాటు వేట కొనసాగించి తిరిగి సముద్ర సంపదతో తిరిగి వచ్చి ఈ విశాఖ ఫిషింగ్ హార్బర్కి చేరుకుంటారు. విశాఖ ఫిషింగ్ హార్బర్కి వచ్చిన తర్వాత తెచ్చినటువంటి లోడునంతా కూడా అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి వెంటనే 2-3 రోజులు గ్యాప్ తీసుకుని వీరంతా మరొకసారి వేటనైతే కొనసాగిస్తారు. అయితే గత ఏడాది మిగిలినటువంటి ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం తీవ్రమైనటువంటి ఐస్ కొరతతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా ఇబ్బందులు పడుతున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 5 ప్లాంట్లు మాత్రమే ఐసు ఉండడంతో ఇతర ప్రాంతాల నుండి గాజువాక, ముడసర్లోవ, మిగిలిన మధురవాడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐస్ యూనిట్ల నుండి అయితే తెచ్చుకొని అయితే ఈ బోట్ల ద్వారా వేటకైతే పోతున్నారు. దీని ద్వారా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని కూడా మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామర్థ్యం గతంలో ఏదైతే పెట్టినటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని పెంచితే తప్ప బోట్లు కొనసాగేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టంగా వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 250 బోట్ల సామర్థ్యము 2 దశాబ్దాల క్రితం పెట్టినటువంటి ఈ మెకనైజ్డ్ బోట్లకు సంబంధించి పెట్టినటువంటి ఈ హార్బర్ ఉందో దీని సామర్థ్యం ఇప్పుడు పెరిగింది కాబట్టి పెరిగిన దానికి అనుగుణంగా ఇక్కడే ఫిషింగ్ హార్బర్లో మరో 4-5 ఐస్ యూనిట్లు వస్తే తప్ప ఈ బోట్లకు సంబంధించినటువంటి ఐస్ కొరత అయితే తీరదని చెప్తున్నారు. ఇంకోటి లాంగ్ లైన్ బోట్లు చూసుకుంటే దాదాపు 40 టన్నులు అంటే ఇతర ప్రాంతాలలో వేట కొనసాగించేటువంటి బోట్లు ఉన్నాయి. అవి ఈ ఏడాది ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు మిగిలినటువంటి ప్రాంతాల నుండి పెద్ద బోట్లు లాంగ్ లైన్ బోట్లు ఇక్కడికి తీసుకొని రావడము, 200 అదనంగా ఈ ఫిషింగ్ హార్బర్లో చేరడంతోనే ఈ ఏడాది ప్రధానంగా ఈ ఐస్ కొరత ఉందని అయితే చెప్పవచ్చు. ఈ లాంగ్ లైన్ బోట్లు ఒక్కొక్కటి 30 నుంచి 40 టన్నులు తీసుకెళ్తాయి. అంటే మెకనైజ్డ్ బోట్లతో చూసుకుంటే ఒక 600-700 మెకనైజ్డ్ బోట్లు తీసుకుని వెళ్ళేటివి ఈ 200 లాంగ్ లైన్ బోట్లు తీసుకెళ్లడంతోనే ప్రధానంగా ఈ సమస్య వచ్చి పడింది. అయితే ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి యాజమాన్యాల మధ్య సమన్వయం లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ ఐస్ కొరత ఏర్పడిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఒక్కొక్క బోటు మీద 10 నుంచి 12 మంది జీవనం కొనసాగిస్తుంటారు. ప్రత్యక్షంగా వారి జీవనం కొనసాగించడంతో పాటు పరోక్షంగా వారి కుటుంబాలు కూడా ఇక్కడే చిన్న చితక పనులు చేసుకుంటూ ఇక్కడైతే జీవనం కొనసాగిస్తుంటారు. వీరంతా కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నటువంటిది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే వీరు ఈ ఐసు దొరకకపోవడంతో 10 నుంచి 12 రోజులు వేటకు వెళ్ళడం లేదు. వేటకు వెళ్ళకపోవడంతో ఆ ఓనర్లు కూడా వీరికి సంబంధించినటువంటి ఏదైతే కూలీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి గంగవరం పోర్టుతో పాటు మిగిలినటువంటి కాకినాడ పోర్టులో ఏదైతే ఐస్ ఫ్యాక్టరీలు ఐస్ యూనిట్లు పెంచారో అదేవిధంగా ఇక్కడ కూడా పెంచితే బాగుంటుందని కూడా చెప్తున్నారు. దాదాపు ఏడాదికి 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల సముద్ర సంపదను ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం కాబట్టి మత్స్యకారులకు మరో ఆధారం కూడా లేదు కాబట్టి మరో ఉద్యోగాలు కానీ లేదా ఇతర పనులు చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తమకు ఐస్ యూనిట్లు పెంచాలని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, యూటీ న్యూస్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి. థ్యాంక్ యూ కృష్ణంనాయుడు.